గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు. డాక్టరు, కలెక్టరు, ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు. తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు. రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు. రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, మీ నుండి విద్య నేర్చినోళ్ళయా, ఒకనాటి మీ శిష్యులేనయా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. చిందే జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం, సమాజంలో ఈ గౌరవం 10 మందిల గొప్పగా బతకటం. ఎట్ల తీరునో మీ రుణం, ఏమిస్తే చెల్లునో మీ త్యాగం. మాటల్లో చెబితే సరితూగునా టీచర్ల గొప్పతనము. నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా, నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా. అధ్యాపకులే లేకుంటే ఈ వ్యవస్థ చీకటి పాలయ్యా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. మారాలన్నా, మెతుకు దొరకాలన్నా, ఉన్నది ఒకటి మార్గం,
చదువుతోనే అది సాధ్యం. ఇష్టపడి కష్టపడి చదువు ఓ విద్యార్థి, సాధించనిది అంటూ ఏది లేదు విద్యార్థి. బ్రతుకు మారాలన్నా మెతుకు దొరకాలన్నా ఉన్నది ఒకటే మార్గం, చదువుతోనే అది సాధ్యం. అంబేద్కర్ చదువుకొని రాజ్యాంగం వ్రాసినడు, దేశాలలో పేరు తెచ్చుకున్నాడు. అబ్దుల్ కలాం చదివి శాస్త్రవేత్త అయినాడు. రాష్ట్రపతి పదవిని పొంది ఖ్యాతినెంతో పొందాడు. వారిలాగా చదువుకొని గొప్ప వాళ్ళు అవ్వాలి, బ్రతుకు మారాల. ఈనాడు గౌరవనీయులు ఎంపీపీ స్కూల్ కొండపేట ప్రధాన ఉపాధ్యాయులు సార్ గారు అయినటువంటి శ్రీ వై రామచంద్రారెడ్డి సార్ గారి పదవి విరమణ కార్యక్రమానికి వచ్చేసినటువంటి బంధుమిత్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది మరియు ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి అందరికీ మరొకసారి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. సారు గారి సన్మాన కార్యక్రమం సందర్భంగా పాఠశాల తరపున అందరికీ స్వాగతం పలుకుతున్నాం. సార్, మొదటిగా మన బనగానపల్లె ఎంఈఓ గారైనటువంటి శ్రీ ఎం శ్రీనివాసులు సార్ గారు వేదిక పైన ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. స్వాగతం సార్. సన్మాన గ్రహీత అయినటువంటి గౌరవనీయులు శ్రీ వై రామచంద్రారెడ్డి సార్ గారిని వేదిక పైన ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. పనిచేసి అందరికీ సుపరిచితమైనటువంటి సారు గారి బంధువు అయినటువంటి గౌరవనీయులు ముఖ్య అతిథులు శ్రీ కేసీ వీరారెడ్డి సార్ గారు రిటైర్డ్ హెచ్ఎం గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సార్, స్వాగతం సుస్వాగతం సార్ గారికి. ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి అవుకు ఎంఈఓ సారు గౌరవనీయులు శ్రీ శ్రీధర్రావు సార్ గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. సార్ గారికి అత్యంత సమీపమైనటువంటి శ్రీ పిఆర్ అరుణ్ కుమార్ రెడ్డి సార్ గారు హెచ్ఎంఓ ఇంకా అందుబాటులోకి రాలేదు సారు. తర్వాత మన గౌరవనీయులు ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి శ్రీ కైపే హెచ్ఎం బాయ్స్ హై స్కూల్ సార్ ఇటీవలనే బనగానపల్లె టౌన్ బాయ్స్ హై స్కూల్కు ట్రాన్స్ఫర్ అయినాడు. బాయ్స్ హై స్కూల్ హెచ్ఎం అయినటువంటి భాస్కర్ రెడ్డి సార్ గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. స్వాగతం సార్. కాంప్లెక్స్ హెచ్ఎం కొండపేట బాయ్స్ హై స్కూల్ హెచ్ఎం సార్ గారు భాస్కర్. ప్రసన్న లక్ష్మి మేడం మాబి ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గురు బ్రహ్మా గురుర్విష్ణు
గురువులందరికీ నమస్కారం. మరి పదవి విరమణ కార్యక్రమానికి విచ్చేసిన సార్ గారి మిత్రులు, అధికారులు, బంధువులు అందరికీ మరొకసారి స్వాగతం, సుస్వాగతం. కార్యక్రమంలో అజెండా ప్రకారం అధ్యక్షులు గారైనటువంటి మన బనగానపల్లి మండల MUO2 గారు శ్రీనివాసం సార్ గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడి తర్వాత తదుపరి కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా కోరుతున్నాను. ప్రధానోపాధ్యాయులు, తెలుగుపేట ప్రధానోపాధ్యాయులు వై రామచంద్రారెడ్డి సార్ గారి కొండపేట ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై రామచంద్రారెడ్డి సార్ గారి పదవీ విరమణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సభపై ఆశీలైనటువంటి పెద్దలకి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి బంధుమిత్రులకి, ఉపాధ్యాయులకు అందరికీ నా నమస్కారములు. సో ఈ రోజుల్లో ఒక ఉద్యోగి పదవీ విరమణ పొందడము మరియు పదోన్నతి పొందడం అనేది సర్వసాధారణమైన విషయము. అయితే ఇన్ని సంవత్సరంలో మనం ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్ది వారి యొక్క భవిష్యత్తుకు బాటలు వేసి చివరిలో మనం పదవీ విరమణ పొందుతాం. ఆ విధంగా పదవీ విరమణ పొందడం అనేది ఒక గొప్ప విషయము. దాదాపుగా వారి యొక్క జీవిత కాలంలో అనేక మంది విద్యార్థులను ఎంతో ఉన్నత స్థాయికి తీర్చిదిద్ది ఉంటారు. వారి యొక్క స్థితిగతులను మనం చూసినప్పుడు మనకి ఎంతో ఆనందం కలుగుతుంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకప్పుడు ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా ఉన్నతముగా ఉండేది. అయితే రాను రాను ఉపాధ్యాయ వృత్తిలో ఈ టెక్నాలజీ అనేది ప్రవేశించిన తర్వాత అనేక రకమైనటువంటి సమస్యలు ఏర్పడడం జరిగింది. అంటే ఉద్యోగ వృత్తిలో అనేక రకమైనటువంటి ఎత్తుపల్లాలు రావడం జరిగింది. ఒకప్పుడు టెక్నాలజీ అనేది మనకు అందుబాటులో లేదు కాబట్టి విద్యార్థులు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులు చెప్పేదాన్ని మాత్రమే విని దాని ద్వారా వారు అభివృద్ధి చెందేవాళ్ళు. ఇప్పుడు మనకు టెక్నాలజీ అభివృద్ధి వచ్చిన తర్వాత ఈ సెల్ ఫోన్లు, తర్వాత టీవీలు వచ్చిన తర్వాత అసలు పిల్లలు ఏ విధంగా చెడిపోతున్నారని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. సో అవి చాలా విద్యార్థులపై చాలా ప్రభావాన్ని చూపించాయి. సో అయినప్పటికీ కూడా మనం ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఆశాప్రాయంగా ఉన్నాడు. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఎప్పుడైతే బడికి వస్తామో హాయిగా కుర్చీలో కూర్చొని విద్యార్థులకు అటెండ్ చేస్తాము. తర్వాత నుంచి సమస్యలు మొదలవుతాయి. మీ పాఠశాలలో పిల్లలకు ప్రైవేట్ వేయలేదని, తర్వాత బడికి పిల్లలకు పాఠాలను చెప్పాలని వస్తే అక్కడ అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. సో దీంతో మనం సగం సమయం లేదు. ఒకప్పుడు ఉపాధ్యాయ వృత్తి అంటే అందరూ కూడా ఎంతో ఆనందించేవారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సో ఉపాధ్యాయ వృత్తి చేయాలంటేనే చాలా భయభ్రాంతులకు గురవాల్సి వస్తుంది. సో ఇప్పటివరకు అనేకటువంటి సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం విజయడి కావడం అనేది చాలా శుభపరిణామని నేను భావిస్తున్నాను. ఇంకా రాను ఇంకా ఉపాధ్యాయ వృత్తిలో ఎటువంటి మార్పులు వస్తాయనేది తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. కావాలని ఆ విధంగా దేవుడు వారికి మంచి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సో తదుపరి కార్యక్రమాన్ని వీరారెడ్డి సార్ గారిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి పదవి విరమణ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక మండల MUO2 శ్రీనివాసులు గారికి, సన్మాన గ్రహీత బంధువు మిత్రుడు శ్రీ వై రామచంద్రారెడ్డి గారికి, మరొక మిత్రుడు ఔక మండల విద్యాధికారి MUO గారికి, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రామచంద్రారెడ్డి బంధుమిత్రులు, శ్రేయాభిలాసులు, ఉపాధ్యాయులు అందరికీ కూడా మా గ్రామం తరపున బోడెమనూరు నివాసిగా అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంది. ఇక ఈ కార్యక్రమాన్ని గురించి మాట్లాడదామంటే, రామచంద్రారెడ్డి గారు మా గ్రామ నివాసి, పైగా మాకు బంధువు, వరుసకు బావమరిది. అయితే 1985వ సంవత్సరంలో ఇద్దరము ఒకేసారి
398 రూపాయల కన్సల్టెంట్ పేతో ఉద్యోగంలో ప్రవేశించడం జరిగింది. కుటుంబ నేపథ్యం అంటే ఎగ్గోని నడిపిచినారెడ్డి మరియు చెన్నమ్మల గారి ముగ్గురు సంతానంలో తృతీయ సంతానం. రామచంద్రారెడ్డి గారికి 2 అక్కగారు ఉన్నారు, ఒకరు లక్ష్మమ్మ, ఒకరు రమణమ్మ. ఏమైతేమి రామచంద్రారెడ్డి జీవితంలో ఆటుపోట్లు అనేది మాకంటే కూడా ఎక్కువ ఎదుర్కొన్నాడు. అనేకటువంటి సమస్యలతో పేదరికం నుంచి బయటపడి ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించడంలో చాలా గర్వించదగిన విషయం. ఈ ఉపాధ్యాయ వృత్తికి ఎంట్రీ ప్రవేశంలో దానికి పరోక్షంగా మార్గదర్శకుని నేనే అని ఒక సగర్వంగా చెప్పారు. ఎందుకంటే ఆ రోజుల్లో 1984 సంవత్సరానికి నేను బీఈడీ పూర్తి చేశాను. రామచంద్రారెడ్డి మాకంటే ఒక 2 years జూనియర్ ఎడ్యుకేషన్ పరంగా. డిగ్రీ కంప్లీట్ చేసి ఊరికి వచ్చాను, ఇద్దరం ఊళ్ళో కలుసుకున్నాం. అప్పుడు నేను ఆల్రెడీ అప్పుడు బీఈడీ పనిచేసి పూర్తయింది కాబట్టి మా సమీప గ్రామంలో బుడ్డా చంద్రశేఖర్ రెడ్డి ప్రాథమికోన్నత పాఠశాలలో, అది మా బంధువులది కాబట్టి అక్కడ ఉపాధ్యాయునిగా రమ్మని నన్ను ఆహ్వానించడం జరిగింది. నేను పోయిన తర్వాత, ఎందుకంటే మేమంతా ఊర్లో సన్నిహితంగా స్కూల్లో మాకంటే జూనియర్ కాబట్టి అందరం కలిసిమెలిసి తిరిగేవాళ్ళం. విషయం వచ్చేసరికి నేను ఈరోజే బీసీఎస్ఆర్ స్కూల్లో జాయిన్ అయినాను. అక్కడ అన్ట్రైనీస్ను కూడా కొంతమంది చేర్చుకుంటున్నాను. ఆ బంధువులు తెలిసిన వాళ్ళు కాబట్టి, ఏం రామచంద్రారెడ్డి నువ్వు కూడా వస్తావా అంటే, వస్తా సార్ అని చెప్పినాడు. చూస్తే మళ్ళీ మాట్లాడేవాల్సింది. అది ఒక బేసిక్ నాలెడ్జ్గా, ఒక పునాదిలాగా ఉపాధ్యాయ వృత్తుల్లోకి ప్రవేశించడానికి మార్గం సుఖమైంది. అయితే ఎప్పుడైతే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ నోటిఫికేషన్ వెలువడిందో అప్పుడు ఎట్లా ప్రొసీజర్ ఉన్నదంటే, మేము ఆల్రెడీ అప్పుడు ట్రైనింగ్ పూర్తి చేస్తున్నాం కాబట్టి మాకు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నుంచి అప్లై చేసుకొని మాకు అప్లికేషన్ పంపించేవాళ్ళు. ఈ ట్రైనింగ్ లేని వాళ్ళు ఏం చేసినంటే మా దానిలో నుంచి వచ్చినటువంటి జిరాక్స్ తీసుకొని అప్పుడు అన్ట్రైనీస్ కూడా అవకాశం కల్పించడం జరిగింది. ఏది ఏమైతేనే ఆషామాషికి అయితే ఉద్యోగాలు ఏం రాలేదు, కానీ మాతో పాటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలో పరీక్ష రాసి ఉత్తీర్ణులు కావడం జరిగింది. ఇద్దరం ఒకేసారి సమీప గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దమ్మనూరులో రామచంద్రారెడ్డి గారు, మా మధురాపాంతం గ్రామంలో మేము పుచ్చికాలపల్లిలో 398తో ఇద్దరం. అయితే రామచంద్రారెడ్డి ముక్కుసూటి ఏంటంటే పరిసరాలకు అనుగుణంగా చేసేటువంటి, అయితే కుటుంబ పరంగా చూసినామంటే చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉపాధ్యాయుల్లో ప్రవేశించిన తర్వాత కొంత కుటుంబానికి చేదోడు వాదుడుగా ఉంటూ కుటుంబాన్ని చిన్నగా ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగించుకుంటూ తెలుసుకున్నాడు. ఇంకా ఉపాధ్యాయ వృత్తిని గురించి చెప్పాలంటే రామచంద్రారెడ్డి ఫస్ట్ సర్వీస్ మేమిద్దరం కూడా ఆడ సంవత్సరంలో పనిచేసినాము. నెక్స్ట్ పెద్దమ్మనూరులో 3 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత మేము ఆల్రెడీ ట్రైనింగ్ కాబట్టి మమ్మల్ని డైరెక్ట్ రెగ్యులరైజ్ చేసినారు. రామచంద్రారెడ్డికి ట్రైనింగ్ లేకపోవడం వల్ల గవర్నమెంట్ ట్రైనింగ్ పంపించి 1 సంవత్సరం తర్వాత రెగ్యులర్ చేసి, నెక్స్ట్ రెగ్యులర్ అయినాక అవుకు మండలంలో పోస్టింగ్స్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికి దాదాపుగా 1989 సెప్టెంబర్లో అవుకు మండలానికి వచ్చినాడు. దాదాపుగా రేపు సెప్టెంబర్ వస్తే 40 సంవత్సరాల సర్వీస్ పూర్తయింది. ఎక్కువగా బనాన పండలంలో ఒక 4 తెలిసి 4-5 సంవత్సరాలు తప్ప, ఒకసారి ఇది కట్టుకోనుకుంటలో ఒక 2-3 సంవత్సరాలు, మళ్ళీ అవుకు పోయినాడు, అవుకు మండలానికాడు, మళ్ళీ ఈ ట్రాన్స్ఫర్స్ మిత్రులు మళ్ళీ ప్రజెంట్ ఇక్కడ రిటైర్ కాబోతున్నట్టు కొండపేట. నాకు ఎందుకంటే దాదాపుగా టీచర్స్ కూడా అవుకు మండలంలో 3 సంవత్సరాలు, ఇక్కడ 1.5 సంవత్సరం ఎంఈఓగా పనిచేయడం వల్ల చాలామంది టీచర్స్ సుపరిచితులే. కాబట్టి రామచంద్రారెడ్డి వృత్తిపరంగా ఎక్కువ సర్వీస్ అయితే అవుకు మండలానికి ఎక్కువ చేయడం జరిగింది. అయితే రామచంద్రారెడ్డి టీచర్గా, అడ్మినిస్ట్రేటర్గా మంచి పరిపాలనా దక్షత, ఎందుకంటే స్కూల్లో సజావుగా నీట్నెస్ ఉంచడంలో కానీ, ఉపాధ్యాయులతో పాఠాలు చెప్పించడంలో కానీ మంచి అనుభవం కలిగినటువంటి వ్యక్తి. ఎందుకంటే
ఎక్కువగా అడ్మినిస్ట్రేటర్గా బాగా ఎందుకంటే దాదాపుగా సర్వీసులు అంతా కూడా ఎక్కువగా హెడ్ మాస్టర్గానే ఉప్పలపాడులు అయితేమి అంతకుముందు అయితేమి కొండగుంటలు అయితేమి తాత్కాలికమైన ప్రమోషన్ మీద నేను నౌక మండలానికి హెడ్ మాస్టర్గా గెజిటెడ్ హెడ్ మాస్టర్గా పోయినప్పుడు అదే మండలంలో రామచంద్రారెడ్డి కొండగుంటలో ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. పక్కనే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేను హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. ఏది ఏమైతేమి రామచంద్రారెడ్డి అనేక ఉడుకుదుడుకులు ఏర్పడి ఆర్థికంగా నిలదొక్కుని వాళ్ళ యొక్క కుటుంబానికి బోడెంలోనే ఒక ఉన్నత సముచితమైన స్థానాన్ని కల్పించడంలో కీలక పాత్ర వస్తున్నారు. అందరూ కూడా బాగానే ఉన్నత అల్లుడైతేమి తర్వాత కుమారుడైతేమి ఉన్నత స్థితిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెటిల్ కావడం జరిగింది. ఏది ఏమైనా లైఫ్ అనేది కొంత అలవాటు పడేసరికి కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎందుకంటే రామచంద్రుడు ఎక్కువగా పర్యవేక్షించండి ఏమంటే కొంచెం కాలు ఆపరేషన్ ఇచ్చిన తర్వాత కొంత స్పీడ్ తగ్గిండొచ్చాము, కానీ లేకపోతే ఎప్పుడు కూడా బస్సు ఎక్కుదామా బస్సు దిగుదామా అనేటువంటి ధోరణి ఎక్కువ ఉండేది. ఇప్పుడు కొంచెం స్లో ఉంటుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా 62 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి కొంచెం స్లో ఉంటుంది. ఏదేమైతే ఇప్పటికీ ఈశ్వరమ్మ గారితో సజావుగా అంటే ఇంతవరకు లేదని కాదు, ఇప్పుడు కొంచెం ఎక్కువ సమయం కేటాయించి కుటుంబ విషయాలను ఏవైనా కానీ చిన్నటువంటి వాడికి అవకాశం ఇచ్చినండి అలా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. అందరికి నమస్కారం అండి. ఈ సభ నుంచి మేము కొద్దిగా వేరే కారణాల వల్ల వెళ్ళడం జరుగుతుంది. ఈ సభను జయప్రదంగా నడిపి డిఎస్సీ ఎగ్జామ్ రెడ్డి సార్ గారిని కోరుతున్నాను. ఈరోజు సన్మాన గ్రహీత రామచంద్రరెడ్డి సార్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శ్రీనివాసరావు సార్ గారు, తర్వాత మిగతా పెద్దలందరికీ నమస్కారము. స్టేజ్ ముందున్న సార్ గారి బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు, తర్వాత ఉపాధ్యాయ బృందానికి అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా మనము ఉద్యోగంలో చేరినప్పుడే మన యొక్క రిటైర్మెంట్ కూడా ప్రకటించబడుతుంది. కాబట్టి ఇది ఒక రైలు ప్రయాణం లాంటిది. మన స్టేజ్ వచ్చే దిగిపోతూ ఉండాలి. కాబట్టి ఆ విధంగా సార్ గారు రామచంద్రరెడ్డి సార్ గారిని చూస్తే ముఖ్యంగా గుర్తొచ్చేది వైట్ అండ్ వైట్. ఎప్పుడు చూడు ఇక్కడ చూసిన సార్ను రామచంద్రరెడ్డి అంటే కనుకోరు, అద్దరేసింటారు ఆ సార్ అంటే వెంబడే కనుక్కుంటారు. ఎందుకంటే అట్లా ఎప్పుడు సారు కలర్ డ్రెస్సులు ఎప్పుడు ఏ రోజు చూడలేదు. దాదాపు నేను సర్వీస్లో ఎక్కిన 30 సంవత్సరాల్లో చూస్తున్నాను, ఎప్పుడు వైట్ అండ్ వైటే సారు. ఆయన ఏమన్నా ఎమ్మెల్యేనా అని అంటారు చాలామంది. సారు అవుకు మండలంలో ఏదన్నా పోస్ట్ చేద్దంటే లేదు సార్ ఆయన హెడ్ మాస్టర్ అని చెప్తూ ఉంటాం. ఆ విధంగా సార్ మొదటి నుంచి మెయింటెనెన్స్ అట్లా ఆ విధంగా ఉంది. కాబట్టి సార్ గారు ఎక్కడ పాఠశాలలో పనిచేసినా కానీ ఉదయం 8 గంటలకు కాకముందే ఆ పాఠశాలకు వెళ్ళేవాడు. అక్కడ మొత్తం సమాచారము, తర్వాత పిల్లల క్లీనింగు, ఆ పాఠశాల సజావుగా జరిగేటట్టు అన్ని ఏర్పాటు చేస్తూ ఉండేవాడు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ పాఠశాల కూడా ఈ విధంగా సుందరంగా తయారు కావడానికి తర్వాత ఆయన కృషి కూడా చాలా ఉంది. కాబట్టి సార్ గారు రిటైర్మెంట్ అయిన తర్వాత రేపు రిటైర్మెంట్ ఫంక్షన్ ఏమంటే ఆదివారం అందరు కలుపుతారని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. సార్ గారి ఈ పదవీ విరమణ పొందిన తర్వాత ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తృతగాలని కోరుకుంటూ ఆ భగవంతుని కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను. జై హింద్. సన్నిహితులు అందరికీ మరియు అవుకు బనాయనపల్లి ఉపాధ్యాయులందరికీ నమస్కారం అండి. రామచంద్రారెడ్డి సార్ గారితో నేను 1987లో అవుకు ఉన్నత పాఠశాలలో మ్యాథ్స్ ఉపాధ్యాయునిగా చేరడం జరిగింది. అప్పటి నుంచి సార్కు నాకు సన్నిహితమే ఉండింది అనమాట. 97లో అక్కడ అప్పటి నుంచి అంతకుముందు కూడా ఈయనంటే ఒక చెప్తాను ఇప్పుడు వరకు భాస్కర్ రెడ్డి సార్ చెప్పినట్టు వైట్ అండ్ వైట్లో ఉండి అవుకు మండలంలో అందరి టీచర్లను బెదిరించేవాడు అనమాట. ఎంతసేపు ఎవరికి తెలీదు. ఈయన ఉయ్యాలవాడ మండలం బోడెంబనూరు గ్రామ నివాసని ఎవరికి తెలుసు. ఇప్పుడు పూర్తిగా సారు వీరారెడ్డి సార్ చెప్పడంతో తర్వాత మాకు వెంకటేశ్వర రెడ్డి సారు ఎంపీడీఓగా ఉండినాడు, ఎండిఓగా. వెంకటేశ్వర రెడ్డి సార్కు బంధువే.
సార్ కూడా చెప్పి అప్పుడు కూడా అంతే, వీడంతా ఊకే తిరుగుతూ ఉంటాడు, పోతూ ఉంటాడు, పెద్ద రాజకీయ నాయకుడు లెక్క ఉంటాడంటే అది ఆ పరిస్థితుల్లో అట్లా రామచంద్రారెడ్డి అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులతో కలిసిమెలిసిపోవడం, అందరికీ తల్లో నాలుకగా ఉండేవాడు అనమాట. అట్లా ఉద్యోగపరంగా అయితేనేమి ఇట్లా వేరే విధంగానైతే కూడా అందులో భగ్యంబడి ఎక్కువ ఉండేవాడు అనమాట. భగీరథ రెడ్డి ఎమ్మెల్సీ, ఈయన కూడా ఒక ఎమ్మెల్సీ లాగానే ఉంటాడు కండి. ఓ వైట్ అండ్ వైట్లో ఉండి అని చెప్పడం వరకు అందరికి భయపడతారన్నమాట. ఒక లీడర్ అవుకు మండలంలో, అందులో పిఆర్టీయూ లీడర్ ఈయన, ఎస్టీయూ సారీ అంటే పిఆర్టీ వీడికి వచ్చినాక మారినాడేమో నాకు తెలియదు, కానీ ఎస్టీయూ లీడరు, స్టూడెంట్ కాకుండా టీచర్స్ యూనియన్ లీడర్ అనమాట. కాబట్టి ఎక్కువ మంది ఈయన ఫాలోవర్స్ చాలా మంది ఉంటారు. ఈయన ఎవరు ఈగ వాళ్ళని ఇచ్చేవాళ్ళు కాదనమాట రామచంద్రారెడ్డి మీద. ఆయన ఏమంటే ఏం పోతాడు సార్ అన్నట్టు, ఆపరేషన్ చేసుకోకపోతే ఎగిరి బస్ ఎక్కుతాడు, మళ్ళీ దుక్కుతాడు అనమాట. ఉప్పులపాడు ఎంత తొందరగా ఉప్పులపాడు పోతాడో, ఉప్పులపాడు నుంచి అంత తొందరగా ఇంటికి వస్తాడు. ఆడ అందరినీ పోతాడు, అందరికంటే ముందే పోతాడు. 8:40కే ఉంటాడు. ఆడ 8:40 అందరు టీచర్లను సెట్ చేస్తాడు. తర్వాత ఉండేది పనుల కారణంగా అవుకులో కొద్దిగా పనులు ఉంటాయి, మళ్ళీ వస్తాడు, మళ్ళీ టైంకి పోతాడు. బస్సులో ఏమంటే అది ఛార్జీలకు వెనకాడేవాడు కాబట్టి పోతా ఉంటాడు, వస్తూ ఉంటాడు అనమాట. అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా బాగానే ఉంటుంది. తర్వాత అవుకు మండలం నుంచి బనాయనపల్లి మండలానికి వచ్చినాడు పిఎస్హెచ్ఎంగా, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్గా. ఇక్కడ కూడా ఆ వైట్ అండ్ వైటే సార్కు కొంచెం ఇబ్బంది కలిగించింది. ఒక కమిషనర్ సార్ మనకు విజిట్కి వచ్చినప్పుడు హుందాగా ఉండినాడు అనమాట. ఈయన ఎవరైనా రాజకీయ నాయకుడు లెక్క ఉన్నాడు, ఈయన ఉపాధ్యాయుడా కాదా అని. లాస్ట్ కొంచెం ఇబ్బంది పరంగా కూడా ఇబ్బంది ఎదుర్కొన్నాడు, కానీ సక్సెస్ఫుల్గా బయటికి రావడం జరిగింది. ఆయన మంచితనం అయితేనేమి, సపోర్ట్ అయితేనేమి, అన్ని విధాలుగా ఏది ఏమైనప్పటికీ అందరికీ మంచిగా ఉంటూ తన డబ్బులు పోగొట్టుకునే పట్టించుకునేవాడు కాదనమాట. ఎందుకంటే పిల్లలు కూడా బాగా సెట్ అయినారు, ఇప్పటికి ఏమి ఇబ్బందిలే. తర్వాత అయినా కూడా ఈ రిటైర్మెంట్ తర్వాత మంచి ఆయురారోగ్యాలతో ఉంటూ కుటుంబాన్ని బాగా చూసుకుంటూ మంచి జీవితాన్ని గడపాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారం. థ్యాంక్ యూ సార్. తదుపరి వక్త పిఎస్సిహెచ్ఎం శ్రీ ఎన్ ప్రతాప్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వై రామచంద్రారెడ్డి సార్ గారికి మరియు వేదికను అలంకరించిన పెద్దలు శ్రీధర్రావు గారు, భాస్కర్ రెడ్డి గారికి, ఈ సన్మాన కార్యక్రమానికి విచ్చేసిన ఉపాధ్యాయులకు, రామచంద్రారెడ్డి గారి బంధుమిత్రులందరికీ నా నమస్కారాలు. ఈరోజు రామచంద్రారెడ్డి గారు పదవీ విరమణ చేస్తున్నారు. ఆయన ఈ పదవీ కాలంలో పాఠశాల అభివృద్ధికి, పిల్లల్లో క్రమశిక్షణ నెలకొల్పడానికి విశేషమైన కృషి చేసినారు. సార్ అవుకు మండలానికి 1989లో ఓడమ్మనూరు నుంచి రావడం జరిగింది. నేను కూడా 89 BScలో సెలెక్ట్ అయ్యి 90లో అవుకు మండలానికి పోయినాము. ఇంకా సారు టీచర్ల యొక్క సాధక భాగాలు తీర్చడంలో కానీ, వాళ్ళ సమస్యల నివృత్తి కోసము చాలా కృషి చేసేవాళ్ళు. మాకు ఏదైనా అంటే నేను 20 ఏళ్ళ ఒక మండలం ఉన్న టీచర్లకు ఏదైనా సమస్య వచ్చినా కూడా ఈయన వాటి సాధన కోసం బాగా కృషి చేసి మామూలుగా టీచర్ల యొక్క తలలోని నాలుకలా ఉండి ప్రతి సమస్యను సాల్వ్ చేయడానికి ముందుండేవారు. అదేవిధంగా సారు ఉండే పాఠశాలలో కూడా పాఠశాల అభివృద్ధికి కూడా అవిరళంగా కృషి చేశారు. ఈ విధంగా సార్ యొక్క పదవీ కాలం అంతా, ఉద్యోగ జీవితం అంతా సవ్యంగా సాగిందనే అనుకుంటున్నా. ఇక ఈ పదవీ విరమణ తర్వాత కూడా
వై రామచంద్రారెడ్డి గారి శేష జీవితము సకల ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో తొలుతూగాలని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సత్యప్రకాష్ బయటికి అనివార్య కారణాల సొంత పనులను బయటకు కూడా జరిగింది. నెక్స్ట్ ఉపాధ్యాయుడు యూత్ అసైడ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ గతంలో ఒక మండలంలో పనిచేసి బదిలీపై వేరే మండలానికి పోయినటువంటి రామచంద్రాడి గతము కలిసి పనిచేసినటువంటి రాజకుమార్ అనే ఉపాధ్యాయుని ప్రసంగించినట్టుగా కోరుతున్నాను. రాజకుమార్ ఎక్కడున్నా రావాల్సిందిగా కోరుతున్నాను. గురువులు, మా ఆత్మీయులు, ఇలా ఎన్ని చెప్పినా కూడా దానికి ఇంకొక పేరు అంటూ ఉంటే తండ్రి సమానులు అయినటువంటి మా రామచంద్ర సారి ఒక పదవి విరమణోత్సవం అంటేనే మనసులో ఎక్కడో అలజడి. స్టేజ్ని అలంకరించినటువంటి పెద్దలు వీరారెడ్డి సారు, మా ఎంఓ సారు ప్లస్ శ్రీధరరావు సారు, వీరందరి మధ్యలో మేము పనిచేసినాము. సారు చూసేది ఒకవైపు మాత్రమే అందరికీ కనపడతాడు రామచంద్ర సారు. రెండో వైపు ఉంటుంది, అది కొందరికి మాత్రమే తెలుసు. ఆయన దగ్గర పనిచేసిన వారు, ఆయనకు ఆత్మీయులుగా ఆయనతో పనిచేసి నేర్చుకున్న వాళ్ళు మొదటి వాడిని నేనే. సార్ దగ్గర దాదాపు 11 సంవత్సరాలు పనిచేశాను. 11 సంవత్సరాలు పనిచేస్తూ అక్కడ ఉన్నాను అని అంటే లైఫ్లో ఇంకొకసారి మళ్ళీ అదే ప్లేస్కు పోతానా లేదా అనేది తెలియదు, కానీ ఆ ప్లేస్లో చేసినంత జాబ్ సాటిస్ఫాక్షన్ ఎవరి దగ్గర దొరకదు, దొరకబోదు కూడా. నాకు సార్తో జరిగిన ప్రయాణంలో చూస్తే సారు అందరికీ కనిపించేది చెప్తాను, నేను చూసినవి చెప్పాను. అందరికి కనిపించేది ఎలా ఉంటుందంటే సార్ బడికి వచ్చాడు, ఉన్నాడు, వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు, ఇది చూసింటారు అందరూ. బట్ సారు వచ్చాడు, మిగతా టీచర్స్ వచ్చే లోపల క్లాస్తో సహా మొత్తం నీట్నెస్తో పిల్లలంతా రెడీ ఉంటారు. సార్ ఒక్కటే పని చేయాలి, వెళ్ళాలి, ప్రజెంట్ చేయాలి, లెసన్ చెప్పాలి. ఇది సో యాజ్ ఏ సార్ ఇంతవరకు అన్నాడు వీరారెడ్డి సార్ ఏమని, అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ రామచంద్రారెడ్డి ఈజ్ అడ్మినిస్ట్రేషన్. ఆయన అన్ని రెడీగా చేసి పెడితే మేము పోయి కూర్చొని చదువు చెప్పగలిగినాము అంటే అక్కడ దాదాపు 11 ఏళ్ళు పనిచేస్తే ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక పిల్లవాడికి అన్ని విద్యాబుద్ధులు నేర్పుతూ ఒక్క ఉప్పలపాడు స్కూల్ నుంచి మాత్రమే మేము పనిచేసిన స్కూల్లో నుంచి ప్రతి సంవత్సరం 10 మందిని ఎగ్జామ్ రాస్తూ మోడల్ స్కూల్కి సెలెక్ట్ చేయగలిగినామంటే అది ఒకే ఒక కారణం రామచంద్రారెడ్డి సారే. అక్కడే పనిచేస్తూ 11 ఏళ్లలో నవోదయకు చెప్తూ మోడల్ స్కూల్కి చెప్తూ ఒకే ఒక్క సీటును సంపాదించుకున్నాం. ఇప్పటికీ గుర్తుపెట్టుకోగలిగాం. ఒక నవోదయ సీటును అక్కడి నుంచి మేము రామచంద్ర సార్తో పాటు పనిచేసినటువంటి స్టాఫ్ ప్రసన్న లక్ష్మి మేడం అయితే కావచ్చు, శ్రీనివాస సార్ కావచ్చు, మాకు సపోర్టెడ్ టీమ్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అక్కడి నుంచి సాటిస్ఫాక్షన్గా జాబ్ మేము చేసి వచ్చగలిగినాం. సో ఇవన్నీ మేము సాధించగలుగుతున్నాము అని అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ వల్లనే. సార్ మాకు ఇచ్చే భరోసా ఎప్పుడైనా సరే మీరు మీ వర్క్ చేయండి, తర్వాత నేను చూసుకుంటాను. ఇదొక్క మాట ఏ హెచ్ఎం చెప్పినా కూడా అక్కడ సక్సెస్ఫుల్ రేట్ ఉంటుంది. అది మాకు ఇంతవరకు భరోసా కల్పించినది మాకు రామచంద్ర సార్ ఒక్కడే. ఇంకొకటి, సారు ఏదైనా సరే ఒక పని అనుకున్నాడు అని అంటే ఆ పని కంప్లీట్ అయ్యే వరకు సార్ నోటి నుంచి ఒకటి వస్తుంది, మట్టి పని అయినా సరే ఇంటి మనిషి ఉండాలంటాడు. సో ఇంటి మనిషి అని అంటే ఎవరు అని అంటే స్కూల్కు యాజ్ ఏ హెచ్ఎం ఒక పని మొదలైందంటే చివర అయిపోయే వరకు ఆయనే ఉంటాడు. ఒకవేళ మీరుకేముంటే మీరు వెళ్ళండి, నేను చూసుకుంటానికి భరోసా ఇచ్చేటువంటి యాజ్ ఏ హెచ్ఎం. సో సార్ ఇన్నేళ్ళు హెచ్ఎంగా పనిచేసి రిటైర్డ్ అవుతున్నాడు. ఈ తర్వాత జీవితం కూడా ఇద్దరికి దంపతులకు ఆ భగవంతుడు సకల ఆయురారోగ్యాలు దయచేస్తూ ఆనందాలతోని ఈ యొక్క తర్వాతి జీవితాన్ని భగవంతుడు సుఖ సంతోషాలతో ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తదుపరి ఉపన్యాసం బీసీ స్కూల్ అప్పులో పనిచేస్తున్నట్టు బి సుబ్బారెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సుబ్బారెడ్డి సార్ ఎక్కడున్నా రావాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత పదవీ విరమణ చేసినటువంటి శ్రీ వై రామచంద్ర గారికి, వేదిక ముందున్నటువంటి ఉపాధ్యాయుల మిత్రులకి, బంధువులందరికీ నా యొక్క నమస్కారములు. ముఖ్యంగా
సార్తో పరిచయం ఆ ఉపమండలం నుంచి చాలా మాకు సన్నిహితంగా ఉంటుంది. సారు ఒక విధంగా అంటే ఇక్కడ భీమునిపాటి నుంచి కొద్దిగా సారు బాగా దగ్గర చేసిన వ్యక్తి. సార్తో ప్రయాణం దాదాపు అంటే ఒక 20 సంవత్సరాలు చేసి ఉంటాము. చదువుల విషయంలో కానీ మాకు సైన్స్లు ఇచ్చే విషయంలో కానీ సారు ముందుంటాడు. ఇట్లా నర్సపల్లి స్కూల్లో ఇట్లా చదువు చెప్పాలి పిల్లలకు అని గైడెన్స్ ఇచ్చేవాడు. ఆ గైడెన్స్ ప్రకారం మేము కూడా చెప్తూ మా స్కూల్ తరఫు నుంచి కూడా నవోదయ స్కూల్లో కానీ ముళ్ళపట్ల కానీ సేవ చేసిన పిల్లలను ఈరోజు సారు 10 చేస్తుంటే మాకు చాలా కొద్దిగా బాధగా ఉంది. ఎందుకంటే మళ్ళీ ఇటువంటి సార్ మాకు దొరకని ఉద్దేశంతో 10 సందర్భంగా సార్కు ఆరోగ్యాలు సంపూర్ణంగా ఉండాలని మేము ఈ సభాముఖంగా మేము కోరుకుంటాం. రిటైర్డ్ అయినటువంటి గౌరవనీయులు శ్రీ జి వెంకటేశ్వర రెడ్డి గారు వేదిక అలంకరించినట్టుగా కోరుతున్నాం. తదుపరి ప్రసంగం రామచంద్ర సార్తో కలిసి పనిచేసేటువంటి మేడం శ్రీ ప్రసన్నలక్ష్మి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఉపాధ్యాయులకి అందరికీ నమస్కారాలు. రామచంద్రారెడ్డి సార్ రిటైర్డ్ అవుతున్నానంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇంకా ఉపాధ్యాయులందరినీ ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి మోటివేషన్ చేసే హెచ్ఎం రిటైర్డ్ అవుతున్నారు అంటే కొంచెం బాధగా ఉంది. నేను సార్ దగ్గర ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు సార్ దగ్గరే పనిచేశాను. అప్పుడు ఏమేవో వీరారెడ్డి సార్ గారు, మా హెచ్ఎం గారు రామచంద్రారెడ్డి సార్ గారు. సార్ దగ్గర వర్క్ నేర్చుకున్న వాళ్ళలో రాజ్ కుమార్ సారు, నేను, సురేఖ. ఫస్ట్ మేడం అంటే మాబీ మేడం, సార్ యొక్క ఫస్ట్ అసిస్టెంట్ టీచర్, తర్వాతనే మేము. కానీ మాకు ఈ చిన్న వర్క్ నుంచి పెద్ద వర్క్ వరకు నేర్పించింది రామచంద్రారెడ్డి సార్ గారే. ఇప్పటికి కూడా ఎక్కడికి పోయినా అలాంటి సార్ని మేము ఎక్కడ చూడలేదు. అతని హెచ్ఎం అనే బదులు ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం, స్టాఫ్ అంతా కలిసి. ఆయన ఎప్పుడూ తన పెద్ద కూతురు అనేవాడు. సో వాళ్ళ కూతురు కంటే కూడా నేనే పెద్ద కూతురు అని ఫీల్ అవుతుంటాను. కాబట్టి అంత తండ్రి స్థానంలో ఉండి నాకు చాలా సాయం చేశారు. మా హస్బెండ్ కూడా కరోనాతో డైడ్ అయినప్పుడు ఇంటికి వచ్చి, నేనున్నాను రా నీకు, నువ్వు ఎప్పుడు బాధపడద్దు, ఎక్కడ ఏ స్కూల్కి వెళ్ళినా ఏ బాధ ఉన్నా ఫస్ట్ కాల్ చెయ్యి, తర్వాత నేను చూసుకుంటాను రా నీకు అని చెప్పిన తండ్రితో సమానమైన రామచంద్రారెడ్డి సార్ గారికి ఎల్లవెల్లా కృతజ్ఞతగా ఉంటానని కోరుకుంటున్నాను. సార్కి ఫస్ట్ ఆరోగ్యం ఇచ్చేసి మా రిటైర్మెంట్ వరకు కూడా, నా స్వార్థం అనుకోండి, నా రిటైర్మెంట్ వరకు కూడా సార్కి ఆరోగ్యంగా బాగుండాలి, మాకంతా సాయం చేసే విధంగా సార్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తదుపరి ఉపన్యాసకులు ఉపాధ్యాయుడు యు దస్తగిరి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి సన్మాన గ్రహీత అయినటువంటి గౌరవనీయులు శ్రీ రామచంద్రారెడ్డి సార్ గారికి, మరియు మాజీ ఎంఈఓ వీరారెడ్డి సార్ గారికి, బాయ్స్ హై స్కూల్ హెచ్ఎం భాస్కర్ రెడ్డి సార్ గారికి, మరియు వేదిక పైన ఆసీనులైనటువంటి సార్ వెంకటేశ్వర సార్ గారికి, అందరికీ వెంకటేశ్వర రెడ్డి సార్ గారికి అందరికీ నా నమస్సుభాంజలు. వేదిక ముందు ఆసీనులైనటువంటి సార్ గారు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, తర్వాత ఉపాధ్యాయులు, ఈ పాఠశాల ఉపాధ్యాయులు అందరికీ నా నమస్సుభాంజలు. రామచంద్రారెడ్డి సారు 2021లో బనగానపల్లె కొండపేట స్కూల్కు ట్రాన్స్ఫర్గా రావడం జరిగింది. సార్ గారు ఈ పాఠశాలకు 2 క్యాంపస్లు ఉన్నాయి. రోడ్డు పైన అది స్కూల్ బిల్డింగ్లన్నీ శిథిలావస్థకు చేరడం వల్ల ఈ పాఠశాల పూర్తి కాకుండానే మేము ఇక్కడికి షిఫ్ట్ అయినాం. ఇంకా పనులు కంప్లీట్ కాలేదు. ఈ పాఠశాల వసతుల విషయంలో సారు చాలా చొరవ తీసుకున్నాడు. సార్ గారు డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో, పిల్లల చదువు విషయంలో కానీ, పాఠశాలలో ఏదైనా వసతులు కానీ చాలా
అది ఎంతైనా పర్వాలేదు. పని రాక్షసుడు మా దృష్టిలో సారు. ఏదైనా పని అనుకుంటే నిద్రపోడు సారు, మమ్మల్ని కూడా నిద్రపోనియాడు. సెలవులలో కూడా వస్తాడు సారు, వచ్చి మాకు ఫోన్ చేస్తాడన్న మీరు రాండి, ఏం చేస్తున్నారు, పని లేకుంటే రాండి అంటాడు. మళ్ళీ అట్లా ఇబ్బంది పెట్టాడు. అట్లా సారు పని ఏదన్నా చేయాలనుకుంటే ఈ వసతుల విషయంలో ఇది ఫండ్స్ రాక ఆగిపోయింది బిల్డింగ్ ఇంతవరకే. ఇంకా 16 లక్షల వరకు కంప్లీట్ ఉంది. ఇక్కడ టాయిలెట్స్ ఫస్ట్ ప్రాబ్లం, టాయిలెట్స్ టౌన్లో కాబట్టి అక్కడ టాయిలెట్స్ లేవు. ఇక్కడ మార్చాలంటే టాయిలెట్స్ ప్రాబ్లం. ఎట్లా అంటే దీనికి డ్రైనేజ్ లేదు ఈ రూమ్లకు. అప్పుడు సార్ 25,000 ఖర్చు పెట్టి పైప్ లైన్ వేసినాం. ఇక్కడ నుంచి ఆ గుడి దగ్గర వరకు పైప్ లైన్ వేసినాం. అప్పుడు తాత్కాలికంగా బడి సార్ సొంత ఖర్చులతో అది వేయడం జరిగింది. బడి షిఫ్ట్ చేసినాము. తర్వాత మళ్ళా ఇక్కడ మార్చినప్పుడు గ్రిల్లు లేవు మెట్లకు. పిల్లలు కింద పడితే ఇబ్బంది అవుతుందంటే ఇంజనీర్ను సార్ని అడిగితే సార్ మీరు ఖర్చు పెట్టుకోండి, నేను మీకు ఫండ్స్ వచ్చినప్పుడు బిల్లు ఇస్తాను అంటే 75,000 ఖర్చు పెట్టి ఇమ్మీడియట్గా గ్రిల్ వేయించినాం. ఈ బళ్ళకి మారడానికి అవతల నుంచి ఇవతలకి రావడానికి. అట్లా సారు పాఠశాల వసతుల విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటాడు. పిల్లల విషయంలో కానీ బడి విషయంలో, టీచర్ల పైన కూడా చాలా ఒక తండ్రిలాగా ఆయన ప్రేమ చూపిస్తాడు మాకు. తర్వాత ఇదే కాకుండా ఇంకొక గొప్ప విషయం ఏమంటే సారు 4 సంవత్సరాల నుంచి టీచర్ల కొరత ఉంది, ఇక్కడ స్ట్రెంత్ ఉన్నారు, టీచర్లు తక్కువ ఉన్నారని చెప్పి ఒక వాలంటీర్ను నియమించడం జరిగింది. సార్ సొంత డబ్బులతో ఒక వాలంటీర్ను 4,000 నెలకిచ్చి 4 సంవత్సరాల నుంచి ఒక వాలంటీర్ను పాఠశాల కోసం, పిల్లల చదువు అభివృద్ధి కోసము సారు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము పాఠశాల ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్ అయిపోయిన ఈ నెలలోనే నంద్యాల మండలం పోయినాను. కానీ సారు చాలా, నేను ఈ విషయంలో సార్ను ఆదర్శంగా తీసుకోవాలి. మేము కూడా సార్ను మేము గౌరవించకుండా ఉండలేము ఈ విషయంలో. 4 సంవత్సరాలు నెలకు 4,000 ఇచ్చి ఒక వాలంటీర్ను నియమించాడు పాఠశాల కోసం. అంతేకాకుండా మా అందరినీ కూడా, మిగతా స్టాఫ్ను కూడా మాకు కన్విన్స్ చేసి మీకు ఇబ్బంది లేకుంటే పాఠశాలలో స్ట్రెంత్ ఉన్నారు, టీచర్లు లేరు కాబట్టి మీరు సహకరిస్తే ఇంకొకరిని నియమించుకుందామంటే సరే అని సారు మాటను మేమందరం గౌరవించడం జరిగింది. మేమందరం 5 మంది టీచర్లము మళ్ళీ ఇంకొక వాలంటీర్కు డబ్బులు ఇచ్చి పెట్టుకొని బడిని సజావుగా సక్రమంగా నడిచే విధంగా సారు సహకారంతో మేము 4 ఏళ్ళ నుంచి నడిపించడం జరిగింది. ఈ విషయంలో సార్ను మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము, ధన్యవాదాలు తెలుపుతున్నాము. రామచంద్రారెడ్డి సార్ అంటే మేము వచ్చేటప్పుడు అబ్బా అవుకు రామచంద్రారెడ్డి సారా ఇక్కడికి వస్తున్నాడా అని, సారు పేరైతే ఘనంగా ఉంది, మనసు చాలా వెళ్ళలాంటిది సార్. మేము ఇక్కడికి వచ్చినాక తెలిసింది అప్పుడు రామచంద్రారెడ్డి సారు అవుకును సార్ వస్తున్నాడా అని. మమ్మల్ని ఏదో ఒక టీచర్లలో సారు పేరు చాలా గొప్ప పేరు ఉంది. 2 మండలాల్లో సారు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఇక్కడ 2 ప్రాంతాలకు సుపరిచితుడు. నా అనుభవంలో అయితే 2 రామచంద్రారెడ్డి సార్ల దగ్గర పనిచేసిన. ఇంతకుముందు నాగిరెడ్డి రామచంద్రారెడ్డి సార్ అని చెన్నంపల్లి సార్ రిటైర్డ్ అయినాడు, ఆయన దగ్గర కూడా పనిచేసినాము, సార్ దగ్గర కూడా పనిచేసినాం. మేము చాలా తండ్రిలాగా చూసుకున్నారు. సార్కు మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. ముందే రావాలి దస్తగిరి అంటే నేను పొద్దున్నే నిన్న రాత్రి వచ్చినాను, పొద్దున ఇబ్బంది అవుతుందని ఇక్కడికి వచ్చేసి పొద్దున్నే ఇక్కడికి రావడం జరిగింది. సార్ గారు ఆ విధంగా ఆయన వ్యక్తిగత జీవితము, ఆయన ఉద్యోగ ప్రస్థానం అంతా వీరారెడ్డి సార్ గారు చాలా కూలశంగా చెప్పడం జరిగింది సభాముఖంగా. సార్ గారు ఈ ఒడిదుడుకులు, మా అనుభవంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నట్టు మాకు కూడా అర్థమైంది సారు. కానీ ఇప్పుడన్నా ఈ ఉద్యోగ ప్రస్థానంలో రిటైర్మెంట్ తర్వాత వారి శేష జీవితం చాలా కుటుంబానికే పరిమితం చేసి ఆయురోగ్యాలతో ఇంకా ఆరోగ్యాలతో ఆయన జీవితము కొనసాగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి మరొకసారి నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. చిన్న బనగానపల్లె మోడల్ ఏపీ మోడల్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మన పాఠశాల నుంచి 6 మంది విద్యార్థులు సెలెక్ట్ అయినారు. దాంట్లో మండలం టాప్ వచ్చింది ఒక అమ్మాయి ఎగ్జామ్లో. ఆ విషయంలో కూడా సారు వాళ్ళకు పిల్లలకు ప్రత్యేక తరగతులు పెట్టుకో దస్తగిరి వాళ్ళను ట్రైనింగ్ చేయించామంటే నేను ఒక 15 రోజులు వాళ్ళకు సపరేట్ శిక్షణ ఇవ్వడం జరిగింది, బుక్కులు తెప్పించి.
8 మంది రాస్తే 6 మందికి సీటు రావడం జరిగింది. ఆ విషయంలో కూడా సార్ మాకు చాలా సపోర్ట్ చేసినాడు సార్. థ్యాంక్ యూ సార్. ప్రస్తుత పాఠశాలలో పనిచేస్తూ రామచంద్రారెడ్డి గారికి ప్రథమ శిష్యుడు గౌరవనీయులు ఎన్ సతీష్ కుమార్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు పదవి విరమణ, రేపటి దినం నుంచి పదవి విరమణ పొందుతున్నటువంటి ఈరోజు సన్మాన గ్రహీతనటువంటి నిజంగా వీరారెడ్డి సార్ చెప్పినట్లు ఫస్ట్ నాకు మా గ్రాండ్ ఫాదర్ గురువు, తర్వాత సారే. అంటే నేను ఇంట్లో నుంచి స్కూల్లోకి వచ్చిన తర్వాత 3rd క్లాస్లో సారే నాకు గురువు. వారికి నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా వీరారెడ్డి సార్ కూడా గురువే, అదే స్కూల్లో సార్ కూడా పనిచేస్తున్నాడు. తర్వాత మా నాన్న కూడా అక్కడే పనిచేసేవాడు. ఇట్లా చంద్రశేఖర్ రెడ్డి సారు, వీళ్ళందరూ ఉయ్యలవాడలో పనిచేస్తూ ఒకేసారి ఉద్యోగం రావడంతో అందరూ సార్ వాళ్ళు చెప్పినట్టు సార్ వాళ్ళు అక్కడే తీసుకున్నారు. మా నాన్న మెట్టపల్లి తీసుకోవడంతో నేను ఇదే స్కూల్కు 3వ తరగతి వచ్చి చేరినాను. మధ్యలో అక్కడ 3వ తరగతి సెప్టెంబర్ వరకు చదివి సెప్టెంబర్లో ఇక్కడికి వచ్చి 3వ తరగతి జాయిన్ అయినాను. నేను ఆ స్కూల్ వదిలేసరికి నాకు గురువు రామచంద్రారెడ్డి సారే. వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వేదికను అలంకరించినటువంటి మరొక గురువు వీరారెడ్డి సార్ గారికి, అదేవిధంగా సార్ నన్ను గుర్తుపట్టకపోయి ఉండొచ్చు. నేను పిఎఫ్ సెక్షన్లో సార్ దగ్గరికి మా నాన్న ఫోన్ చేస్తే పోతే ఒకతనికి ఇమ్మీడియట్గానే పిఎఫ్ లోన్ శాంక్షన్ చేయించినాడు సారు. సార్ అయితే ఒక 15 నిమిషాలు కలిసింటా నేను అంతే. సార్కి అయితే నేను గుర్తుపట్టినాను. తర్వాత నాకు బాగా సన్నిహితులైనటువంటి భాస్కర్ రెడ్డి సార్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి సార్ యొక్క బంధువులు, అదేవిధంగా ఉపాధ్యాయులు అందరికీ నా యొక్క నమస్కారాలు. నాకు ఒక అదృష్టం ఏమంటే ఇదే స్కూల్లో చదివినాను, ఇదే స్కూల్లోకి మన ట్రాన్స్ఫర్స్లో వచ్చిన. అదొకటి. మా నాన్న ఈ స్కూల్లో పనిచేసినాడు దాదాపు 14 సంవత్సరాలు. అదేవిధంగా గురువు దగ్గరికే మళ్ళీ నేను వర్క్ చేయడానికి ఇక్కడికే వచ్చిన. అంటే చాలా ఈక్వేషన్స్ నాకు ఇక్కడ ఈక్వేట్ అయినాయి. వచ్చి నేను ఇప్పటికి ఒక మొన్న 16వ తేదీ వచ్చి జాయిన్ అయినాం మేము అందరము. జాయిన్ అయినప్పటి నుంచి సార్ను, అంటే గతంలో కూడా సార్ కటికవానికుంటలో పనిచేసేటప్పుడు నేను చిన్నరాజుపాలెంలో పనిచేస్తుంటే అప్పుడు కాంప్లెక్స్ మీటింగ్లో కలిసేవాళ్ళం సారు నేను. తర్వాత ఎక్కడైనా దారిలో కనిపించినప్పుడు కలిసేవాళ్ళం. తర్వాత ఈ మండలంకి వచ్చిన తర్వాత నుంచి మళ్ళీ సార్ తోటి మంచి అనుబంధం ఉంది నాకు. ఎందుకంటే ఇంకా సార్ తోటి నా ఇంట్లో ఉన్నట్టే సార్ దగ్గర. కాబట్టి సార్ ఎప్పుడు ఈ విషయంలో అయినా అయితే ఇందాక మన వీరారెడ్డి సార్ యొక్క విషయాలన్నీ చెప్పడం జరిగింది. వారి కుటుంబ నేపథ్యాలు, కుటుంబం యొక్క విషయాలు అందరికీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు అవే ఎవరికైనా కానీ. కాకపోతే ఇప్పుడు ఈ ఉద్యోగరీత్యా అందరూ తమ కాళ్ళ మీద తాను నిలదొక్కుకోవడం జరిగింది. నిజంగా ఇది ఒక శుభపరిణామం, అంటే చదువుకోవడం అనేది. సార్ చెప్పినట్లు ఎప్పుడూ కూడా వీరారెడ్డి సారు విషయంలో ఏకీభవించేది ఏమంటే ఎవరు వయసు తారతమ్యాలని చూసుకోరు. వారికి నచ్చిన వ్యక్తిని, ఎంత చిన్న వ్యక్తి అయినా బాగా దగ్గరికి తీసుకునేటువంటి స్వభావం ఉంది వారిద్దరికి. అదేవిధంగా రామచంద్రారెడ్డి సార్ కూడా ఏదైనా ఆఫీస్ పని ఉంది అంటే సారు నేను ఫోన్ ఒకనే ఉంటాడు, ఏమన్నది ఎంతవరకు వచ్చింది, ఏం కథ, ఇట్లా అని. ఇక్కడ కూడా స్కూల్లోకి వచ్చిన తర్వాత కూడా ప్రతి విషయము దాన్ని ఎట్లా కూడా పూర్తి చేయాలన్నా 1వ తరగతి ముందని అందరినీ కూర్చోబెట్టి మమ్మల్ని పూర్తి చేయించేసినాడు దాన్ని. అంటే ఏదైనా ఒక పని అనుకున్నా అంటే వీరారెడ్డి సార్ గారు చెప్పినట్టు గుడ్ అడ్మినిస్ట్రేటర్, ఆ విషయంలో ఎటువంటి అభిప్రాయం తేయడం అనేది ఉండదు. ఎందుకంటే ఆయన మంచి గుడ్ అడ్మినిస్ట్రేటరే కాకుండా ఆయన దగ్గర ఉన్న ఒక మంచి గుణం ఏమంటే ఎవరితోనైనా పని చేయించుకోగలడు, లౌక్యంగా పోగలడు అనేది అయితే గమనించినాను. ముక్కుసూడితత్వం కూడా ఉంది. ఖచ్చితంగా చెప్పాలనుకున్నది మాత్రం చెప్పేస్తాడు గ్యారంటీగా. ఇక రెండవది ఇక్కడ మేము గమనించింది ఏమి అంటే కొలీగ్స్ తోటి సార్ చాలా బాగుంటాడు. ఇప్పుడు మేమందరం వచ్చినాం, కొత్తగా వచ్చి 4 రోజులు అయింది. నేనంటే సార్కు బాగా పరిచయం, మిగతా వాళ్ళు కూడా బాగానే పరిచయం కాకపోయినప్పటికీ కూడా వితిన్ అవర్స్లోనే క్లోజ్ అయిపోతాడు సారు. అంతేకాకుండా ఈ యొక్క పాఠశాలలో ఉన్నటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా దశగిరి సార్ చెప్పినట్లు ఇది ఇంతకుముందు ప్రతాప్ సార్ హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు ఇది స్టార్ట్ చేసినారు. అయితే అప్పుడున్నటువంటి కొన్ని కారణాల వల్ల ఇది మధ్యలోనే ఆగిపోయింది. మళ్ళీ రామచంద్రారెడ్డి సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కష్టపడినారు ఇక్కడికి రావడానికి. స్కూలు అంత ఈజీగా ఎవరు రాలే ఇక్కడికి. అంటే మాకైతే అంత ఇబ్బందులు అయితే లేవు, కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం చాలా ఇబ్బందులు పడి ఈ పాఠశాలను మనం అనుకుంటున్నాం ఇంకా పెయింట్లు లేవు అవి లేవని, అసలు ఈ స్థాయికి రావడానికే చాలా కష్టపడినారు వాళ్ళు. అంటే ఆ కష్టము మామూలుగా డబ్బు పరంగా కష్టపడినారు, అదేవిధంగా మెంటల్గా కూడా ఎప్పుడు ఏదో ఒక సమస్యతోటి ఇబ్బంది పడ్డారు. అంటే పిల్లలు అక్కడ రోడ్డు పైన ఉండడము, ఇట్లా
ఆ సమస్యలను ఒకటొక్కటిగా తీర్చుకుంటూ ఇప్పటికీ 1-2 చిన్న సమస్యలు తప్ప దాదాపుగా పాఠశాలలో అన్ని వసతులను సమకూర్చుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సమస్యలను సార్ ఉన్నప్పుడే క్లియర్ చేయడం జరిగింది. సో ఇట్లా ప్రతి సమస్యను అంటే పూర్తిగా ఆయన క్లియర్ చేయడమే కాకుండా మా అందరితోటి మంచి అనుబంధాన్ని పెంచుకోవడము, అదేవిధంగా నాకు ఈ రిటైర్మెంట్ ఫంక్షన్లో అదే స్కూల్లో పనిచేసేటువంటి అవకాశం రావడం, సార్ రిటైర్మెంట్ ఫంక్షన్కు నేను మళ్ళీ ఇదే స్కూల్లో పనిచేయడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. యాక్చువల్గా సార్ను బయట నుంచి చూడడానికి స్కూల్లో పనిచేస్తూ చూడడానికి తేడా ఉంటుంది. బయట నుంచి చూసినప్పుడు ఒక విధంగా ఉంటుంది, సార్తో పనిచేసేటప్పుడు ఒక విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పొద్దున సార్ 8:30 లోపలనే వచ్చేసింటాడు స్కూల్లోకి. మేము 10 నిమిషాలు అటు ఇటు వస్తాం, కానీ సార్ ముందే వస్తాడు. వచ్చి ఆయన రూమ్లు అన్నీ చూసుకోవడము స్టార్ట్. ఎట్లా ఉంది అంటే ఇక్కడ స్ట్రెంత్ కూడా బాగుంది, ఇబ్బంది లేదు. దాదాపుగా మండలంలో ఉన్నటువంటి పాఠశాలల్లో మంచి స్ట్రెంత్ ఉన్నటువంటి పాఠశాలగా దీన్ని చెప్పుకోవచ్చు. గతంలో ఈ పాఠశాలలో ఉన్నటువంటి స్ట్రెంత్ను అలానే మెయింటైన్ చేస్తూ మళ్ళీ పెంచుకుంటూ మళ్ళీ యొక్క పాఠశాలకు కావాల్సినటువంటి అన్ని వసతులను సమకూరుస్తూ విద్యార్థులకు మంచి విద్యను అందిస్తూ ఇందాక దస్తగిరి సార్ చెప్పినట్లు మోడల్ స్కూల్ వాటిలో కూడా సీట్లు రాణించడంలో అంటే ఎప్పుడైనా హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ బాగుంది అంటే ఆ ఇన్స్టిట్యూషన్ అంతా బాగుంటుంది. ఎప్పుడైతే వీళ్ళు బాగుంటారో ఆటోమేటిక్గా నిర్వర్తింపజేయడంలో గొప్ప నేర్పుతారు. అంటే క్లాస్ రూమ్ ఉంటాడు ఒక చోట కూర్చోడు. అందుకే మా సురేష్ సార్ ఎప్పుడు చెప్తున్నాడు, కసేపు కూర్చోసారు ఏదో మా ఊరోళ్ళకి ఏదో యాక్సిడెంట్ అయిందని సార్ కొంచెం లేట్గా వచ్చినాడు. ఆయనతో నాకు తేడా కనపడింది. అంటే ఎందుకంటే ఈయన ఉంటే అన్ని చోట్ల. అందుకే సార్ చెప్పినాం, సార్ నువ్వు రిటైర్ అయినప్పుడు కూడా ఖచ్చితంగా నువ్వు మధ్యాహ్నం వరకు వచ్చి మధ్యాహ్నం భోజనం చేసుకొని డిఫరెంట్గా ఉంటుంది అందరికీ అది. ఎందుకంటే అంతవరకు ఒక లైఫ్ ఉంటుంది, రిటైర్మెంట్ తర్వాత ఒక లైఫ్ ఉంటుంది. ఆ లైఫ్ను ఫ్యామిలీ సంబంధంగా ఏ సమస్యలు లేవు. ఒకప్పుడున్న సమస్యలు నేనైనా కానీ పిల్లలు మంచి స్థాయిలో ఉండి రిటైర్ అయినాము అంటే అంతకు మించిన అదృష్టం లేదు. ఎందుకంటే ఆ రిటైర్మెంట్ తర్వాత పిల్లల యొక్క స్థాయి సరిగ్గా లేకపోతే జీవితాంతం దాన్ని మనము ఇబ్బందిగా అనుభవించాల్సి వస్తుంది. కానీ సార్కు ఆ పరిస్థితి లేదు. సార్తో పాటు జాయిన్ అయిన వాళ్ళలో మా నాన్న అంటే చిన్నవాడు కాబట్టి ఎక్కువ సమయము అంత ఈజీగా ఉపాధ్యాయ వృత్తిలోకి రావడం అనేది ఎవరో ఒకరికి మార్గనిర్దేశానికి తగ్గట్టుగా వాళ్ళు పనిచేసి మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా తండ్రి జీవితంలో జరిగినటువంటి ముఖ్య సంఘటనల్లో జీవితం రావడం ఒకటైతే అవసరంలో రిటైర్మెంట్ ఫంక్షన్. ఎందుకంటే వాళ్ళు కలిసి దాదాపు 4 సంవత్సరాలు. ఇక సార్ అనగానే ఉంటాడు, పెద్దవాళ్ళతో ఎట్లుంటాడో నాకు తెలియదు, కానీ మాతో మాత్రము చాలా కలివిడిగా ఉంటాడు. అసలు అంత అంటే సార్ కదని వారి విరాట్ సార్ చెప్పినట్టు ఫ్యామిలీతో ఇప్పుడు మాత్రం డిస్టర్బెన్స్ కాబట్టి ఇక కోరుకుంటూ వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. వీరారెడ్డి సార్ గారికి మరియు ఈనాటి పదవి విరమణ సన్మాన గ్రహీత రామచంద్రారెడ్డి సార్ గారికి, కైప ప్రధానోపాధ్యాయులు బనగానపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాయ్స్ ప్రధానోపాధ్యాయులు భాస్కర్ రెడ్డి సార్ గారు, వేదిక పైన ఉన్నటువంటి వెంకటేశ్వర రెడ్డి సార్ గారికి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి వచ్చినటువంటి ఉపాధ్యాయులకు మరియు రామచంద్రారెడ్డి సార్ వారి కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రాదులు అందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు సార్. మరి వక్తలందరూ రామచంద్రారెడ్డి సార్ గురించి చెప్పడం జరిగింది. ఒక విషయం అయితే ఘనంగా చెప్పగలం, రామచంద్రారెడ్డి సారు గొప్ప పనివంతుడు. తను పని చేస్తాడు, తన పనిని చేపించుకుంటాడు. తను చేస్తాడు, తన పనిని చేపించుకునేటువంటి వ్యక్తి రామచంద్రారెడ్డి సార్ గారు. ఒక చిన్న ఉదాహరణ ఏమనంటే, నేను 2009 కడప జిల్లాలో నుంచి ఈ జిల్లాకు ఇంటర్ డిస్టిక్లో వచ్చా. సారు అప్పుడు అవుకు మండలంలోనే పనిచేస్తూ ఉండే. సారు వాళ్ళతో మాకు పరిచయం ఏమంటే, సారు వాళ్ళ కుటుంబ సభ్యులు కలసపాడు మండలంలో ఉన్నారు. నేను అక్కడనే విద్యాభ్యాసం చేసేవాడిని. అట్లా పరిచయం అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కొత్తగా పిఎఫ్ నంబర్ అకౌంట్ ఓపెన్ చేయడం కొరకు రామచంద్రారెడ్డి సార్ నాకు పిఎఫ్ నంబర్ కావాలా అని నేను చేస్తాను. నేను ఇక్కడే వెంకటేశ్వర రెడ్డి సార్ ఉండే అక్కడ సూపరింటెండెంట్గా జిల్లా పరిషత్లో 1 డేలో నాకు పిఎఫ్ నంబరు మంజూరు చేయించాడు. అది తను నా ఎంఏ కాడికి పోయి సంతకాలు పెట్టించుకోలే.
ఇంటికి కూడా పోనీయకుండా అక్కడే నిలబెట్టి మళ్ళీ మాకు భోజనం తెప్పించి సంతకాలు పెట్టించుకొని పనిని పూర్తి చేసుకొని పోస్ట్ ఆఫీసులో పంపించినటువంటిది. అంటే పనిమంతుడికి ఉన్నటువంటి లక్షణాలు ఇతరులకు సహాయపడడం, తనకు అవసరమైన వ్యక్తిని కూడా వినియోగించుకోగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి రామచంద్రారెడ్డి సార్. అందరూ చెప్పారు, దస్తగిరి సార్ మేము కూడా అప్పుడప్పుడు ఈ పాఠశాలను సందర్శించడానికి వచ్చేటప్పుడు ఇక్కడంతా అపరిశుభ్రంగా ఉండేటువంటి పరిస్థితులు, ఇంత బండ చప్పటేయడం, పనిని నడిపించడం, అంటే అడ్మినిస్ట్రేటర్గా అంటే మామూలుగా అందరు చెప్పారు రామచంద్రారెడ్డి సారు అవుకులో ఉన్నప్పుడు ఒక రకము, బనగానపల్లిలోకి వచ్చినప్పుడు ఒక రకం, టీచర్లతో కలిసి ఉన్నటువంటి అధ్యక్షుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.